కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వెటర్నరీ డాక్టర్ల నియామకం పరీక్షల్లో అవకతవకలపై ఈడీ విచారణను వేగవంతం చేసింది. కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్పన్ సభ్యురాలు శాంతా ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఒక్కో పోస్ట్ను 80 లక్షలకు అమ్ముకున్నట్టు ఆరోపణలొచ్చాయి. కర్ణాటకలో జాబ్ స్కామ్ పై ఈడీ పంజా విసిరింది. 21 చోట్ల ఏకకాలంలో మెగా రైడ్స్ చేస్తోంది ఈడీ. కర్ణాటకతో పాటు అహ్మదాబాద్ లో కూడా సోదాలు నిర్వహించింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన పశు వైద్యాధికారుల నియామకంలో అవకతవకల్ని గుర్తించారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్, కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్పన్ సభ్యురాలు శాంతా ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. ఒక్కో ఉద్యోగం కోసం అభ్యర్థుల నుంచి సుమారు 70 లక్షల నుంచి 80 లక్షల రూపాయల లంచం తీసుకుని కేపీఎస్సీ సభ్యులు ఆన్సర్ షీట్లు తారుమారు చేశారనే ఆరోపణలు రావడంతో కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్పను జూలై 13న సస్పెండ్ చేశారు గవర్నర్. శివశంకరప్పను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివశంకరప్పకు చెందిన కల్బర్గిలోని అతని నివాసంతో పాటు రాష్ట్రంలో 21 చోట్ల దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. పశు వైద్య శాఖ అధికారుల నియామకాల్లో ప్రతి ఉద్యోగానికి లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై విధానసౌధ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించింది. కేపీఎస్సీ వెటర్నరీ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల్ని కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన ఎడ్యుటెస్ట్ కార్యాలయంలో కూడా సోదాలు చేసిన అధికారులు బెంగళూరు, బళ్ళారి, దావణగిరితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.